కన్ను కొట్టరు పార పెట్టరు బయట పట్టరు అర్రే 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 కన్ను పెట్టరు కన్ను కొట్టరు. అందరు బాగున్నారా? లెట్స్ బిగిన్. ఐశ్వర్యం ఆడవాళ్ళు మీకు ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎక్కడికి వచ్చింది ఈరోజు? ఎల్లారెడ్డిపేట్ సిరిసిల్లాగా వచ్చేసింది. అండ్ క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటప్పుడు ఎగిరి గంతులు వేయాలనిపిస్తుంది? ఏ శుభవార్త విన్నప్పుడు, లేకపోతే ఎవరిని చూసినప్పుడు? నేను ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయి నా పక్క వాళ్ళు కూడా ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినప్పుడు అప్పుడు ఎగిరి గంత. మనం బాగుపడ్డం కాదు, వాడు కూడా నాశనం అయిపోవాలి, అప్పుడే మనకు హ్యాపీగా ఉంటుంది. రేపు ఎగ్జామ్ పెడతా అని చెప్పి మేడం నెక్స్ట్ డే కాలేజ్కి రానప్పుడు ఎగిరి గంతులు ఇస్తాం. నా ఫోన్ కి ప్రభాస్ గారు కాల్ చేసి పెళ్లి చేసుకుంటా అంటే ఎగిరి గంతేస్తాం. నువ్వు స్టార్టింగ్ ఏమన్నావు? ఇన్న ప్రభాస్ అన్నా అట్లే మెయింటైన్ చెయ్యి. ఓ హైట్ ఉంది కదా అని ప్రభాస్ అని పోతే అట్లే అవుతుంది. దేవుడు ఉన్నాడు, ఆటోమేటిక్ వచ్చేసాయి అన్ని. ఏంది పెళ్ళిన కూడా ప్రభాస్ అన్నా అంటవా? లేదు లేదు, టీవీలో ప్రభాస్ అన్న చూస్తున్నాడు. ఓకే, నాకన్నా నీకు కాదులే. నాకన్నా ప్రభాస్ అన్న చూస్తుండే ఏం చెప్పాలనుకున్నాడు? డైరెక్ట్ చెప్పు. ఐ లవ్ యూ ప్రభాస్. టీవీ బంద్ చేసి వెళ్ళిపోయింది. రానన్న గెంతులు వేసుకుంటారా? రానన్నా ఆవిడ నా పక్కన నిల్చుంటే నేను పొట్టోండని తెలుస్తుంది. ఎవరు చెప్పారు ఆన్సర్? మా ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. మీ పేరమ్మా? శ్రావణి. ఏం చేస్తారు శ్రావణి గారు? హౌస్ వైఫ్. ఏం లేదా, హౌస్ వైఫా? ఎన్నేళ్ళ నుంచి అలా చేస్తున్నారు? 7 years. 7 years. మీ ఆయన ఇంట్లో మిమ్మల్ని బాగా భయపెడతాడా? లేదు. ఎందుకు ధైర్యంగా మాట్లాడలేదు మరి? ఎందుకు? సిగ్గా? భయమా? గౌరవమా? సిగ్గుతో భయం వల్ల వచ్చిన గౌరవమా? మమ్మీ పేరు రేఖ. ఏం చేస్తావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. అంతే కదా, నేను అడిగింది మాత్రమే చెప్తావు, నువ్వు వేరే దిక్కు ఏం చెప్పాలి అడగండి చెప్తా. ఏం చేయాలనుకుంటున్నావు ఫ్యూచర్ లో? చూసినావా, నాకు తెలుసు నువ్వు చెప్పవు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అది మాత్రం కావాలి జీవితంలో, తప్పదు కదా. పెళ్లి చేసుకుని ఎవరు హ్యాపీగా ఉన్నారని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నువ్వు చేసుకున్నావు ఆల్రెడీ. మరి హ్యాపీగా ఉండాలని చేసుకుంటా. పెళ్లి చేసుకున్నాక హ్యాపీగా ఉండొచ్చా? ఉండొచ్చు. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి? మీలాంటి వాళ్ళు. నాలాంటి వాడా? లోడలో మాట్లాడే వాళ్ళ? టైం పాస్ అప్పుడు అవుతుంది మనకు, అంతే కదా? అంతే. వెరీ గుడ్ అమ్మా. అమ్మ వచ్చే నేమ్? శైలజ. ఏం చేస్తుంటారమ్మా? బ్యూటిషియన్. ఓహో, ఎల్లారెడ్డిపేట ఇంత అందంగా ఉండడానికి కారణం మీరన్నమాట. అమ్మా మీ పేరు? ఆకాంక్ష. ఏం చేస్తావా? డిగ్రీ సెకండ్ ఇయర్. వెరీ గుడ్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఏం చేద్దామని? పెళ్లి మాత్రం అనకమ్మా ప్లీజ్. లేదు, ఏదైనా జాబ్ చేయాలని. ఏదైనా జాబ్ చేయాలని. ఎంత జీతం కావాలి ఫస్ట్? 40 lakhs. 40,000 సరిపోతుందా అమ్మా? ఇప్పుడు అంతా ఇంక్రీజ్ అవుతాయి కదా. కానీ డైరెక్ట్ లక్షలు కొడదాం మనం. నక్కి కాదు, ఒక్కసారి కొడితే బద్దలైపోవాలి. అమ్మా వచ్చి నేమ్? రిషిక. ఏం చేస్తావు అమ్మా? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఆల్ ది బెస్ట్. నాగలక్ష్మి. నాగలక్ష్మి ఏం చేస్తుంటావు? నాగలక్ష్మి హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. ఎలా ఉందండి ఉద్యోగం? బాగుందా? బాగుంది. నెల జీతం తెచ్చి పెడుతున్నాడా మీ ఆయన మీ చేతిలో? పెడుతున్నారు. పెట్టకపోతే లాక్కుంటారు కదా, అదే అవుతుందా? ఇస్తాడు సార్. వెరీ నైస్. సరే, ఇప్పుడు రౌండ్ స్టార్ట్ చేసే ముందు ముగ్గురు ఇట్లా ఎవరు యాక్టివ్ ఉన్నారో చూద్దాం. నడవండి. 3, 2, 1 గో. దించిన తల ఎత్తకుండా ఇంత జాగ్రత్తగా కింద బిల్ల దొరుకుతాయేమో. ఇప్పుడు వీధి చూడు, పాక్కుంటూ వెళ్తాం. అమ్మా మీరు ఐసీయూ నుంచి బయటికి రాలేదు, ధైర్యంగా నడవండి. ఏదో ఇప్పుడు నీరసంగా నడుస్తున్నారు. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, చెంపకు పింపుల్
వేళ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల కళ్ళకు వేళ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల మందుకు మంచిగా అంత దగ్గరికి వెళ్ళి మా డైరెక్టర్ ని పోజ్ ఇమ్మన్నారు కదా, అది పోజ్. అది పోజ్ అంటే ఇగో ఇది. నువ్వు ఇద్దరు అద్భుతంగా నడిచారు కాబట్టి మామూలు అందంగా లేదు. స్టూల్ పెట్టరా, బుడగ పగలగొట్టాలి. ఓకేనా? వెనకాల బుడగలు ఉన్నాయి. ఇక్కడ నుంచి నువ్వు, ఇక్కడ నుంచి నువ్వు. ఫస్ట్ క్వశ్చన్ నేను మీ టీం ని క్వశ్చన్ అడగాలి. మీరు పాయింట్ గెలుచుకోవాలి అంటే బుడగ తీసుకెళ్లి ఆ స్టూల్ మీద పెట్టి చేతులు తీసేసి ఆ బుడగ మీద కూర్చొని ఆ బుడగ పగలగొట్టాలి. చేయితోని పగలగొట్టిర్రా అవుట్. ఒకరు ఆల్రెడీ ముందుకెళ్లారనుకో వెనకాల లైన్ లో నిల్చున్నట్టు నిల్చోద్దు. ఆ బుడగ నూకేసి మీ బుడగ పెట్టి మీరు పగలగొట్టాలి. అర్థమైందా? ఫైట్ చేయాలి మీ సీట్ కోసం. 3, 2, 1 గో. అయ్యా ఫాస్ట్ గెలు. ఫస్ట్ నువ్వే వచ్చినావు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త విను. మహేష్ బాబు గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు ఇద్దరు కలిసి ఉన్న సినిమాలు ఏవైనా ఒక 5 చెప్పండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. నెక్స్ట్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ లో ప్రకాష్ రాజ్ గారు విలన్. ఎస్. ఒక్కడు. ఎస్. మోగిని. మోహినా. ఎవడో ఏదో చెప్పిండి కథ వినబడ్డది మోహిని అని. ఇంకొకటి అతడు. ఎవరదు? అతడు. రైట్ ఆన్సర్. ఓకే, సో 1 పాయింట్ వచ్చిందలా. 3 పాయింట్స్ లో 1 పాయింట్ ఇటు. నెక్స్ట్ పాయింట్ మీకు రావాలి ఖచ్చితంగా. సెకండ్ 3, 2, 1 గో. వీళ్ళు ఒకటే పగల కొట్టారు కదా, నువ్వు ఎందుకు అట్లా పగల కొట్టుకుంటా పోతున్నావు? ఆట బాగుంది, బాగా కూర్చొని వస్తుందనా? మీరు ఫస్ట్ వచ్చారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా విను. హీరో ప్రభాస్ గారు అండ్ త్రిష గారు వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఏమైనా 2 పాటలు వాడాడు. ఈ వర్షం సాక్షిగా కలపని ఇది నొక్కే సొంతం. అవునా? నెక్స్ట్ ఇంకో పాట. ఎవరు చూడాలి అని నాట్యమాడది నెమలి పాడాలి. అది ఏ సినిమా పాట? పౌర్ణమిలో త్రిష అండ్ ప్రభాస్ గారి పాట. దాంట్లో ఇంకో సూపర్ హిట్ పాట ఉంటుంది, చెప్పండి ఏదో. ఇంత మంచి మంచి పాటలు ఎవరో పోయేటప్పుడు వాడేట్లాగా ఉన్నారు వాడుతుంటే. రైట్ ఆన్సర్. 1 పాయింట్. ఈ పర్ఫార్మెన్స్ ఈ పాట మీద పెద్దమ్మ నువ్వు ఒక్కదాన్ని చేస్తావు. నిన్ను కల్లాపి చల్లుకుంటా ఓమనలేదమ్మా. సరే, వీళ్ళు ముగ్గురు ఆ పాటకి బాగా డాన్స్ చేస్తే వీళ్ళకి పాయింట్ ఇచ్చేస్తా. మ్యూజిక్. ఇది డాన్స్ అంటే. తగిడ థా కూడా వేసారు లాస్ట్ కి. నువ్వేమో కల్లాపి చల్లుతూనే ఉన్నావు. కాబట్టి ఈ పాయింట్ అద్భుతంగా డాన్స్ చేసినందుకు వీళ్ళకి. అది నమ్మితే ఉన్నది పోయేటే. మీ పాయింట్ మీకే ఇచ్చిన. ఇప్పుడు ఈసారి మాత్రం డాన్స్ చేయకపోతే ఆ పాయింట్ ఇచ్చేస్తా. ఓకేనా? లాస్ట్ పాయింట్ కోసం 3, 2, 1 గో. సో ఈసారి కూడా మీరే ఫస్ట్ వచ్చారు కాబట్టి అమ్మా ఏమి వచ్చిందా.
శృతి హాసన్ గారు హీరోయిన్ గా నటించిన తెలుగు సినిమాలు 5 బోలో. గబ్బర్ సింగ్, రేస్ గుర్రం, గబ్బర్ సింగ్, ఇంకేమున్నాయి? రేస్ గురించి చెప్పినాము. టైమ్ అప్. సలార్, కాటమరాయుడు, రేస్ గుర్రం. సో టోటల్ గా 2-2 చెప్పారు కాబట్టి ఇది డ్రా, ఇద్దరికి పాయింట్ లేదు కాబట్టి 1 పాయింట్ మీకు 1 పాయింట్ మీకు వచ్చింది. అండ్ ఫైనల్ గా డ్రా అయింది కాబట్టి ఇప్పుడు హెడ్స్ అండ్ టైల్స్. ఎవరు హెడ్స్ ఎవరు టైల్స్? మేము హెడ్స్. మీరు హెడ్స్. టైల్స్. టైల్స్ ఇది. కంగ్రాచులేషన్స్ రౌండ్ విన్నర్స్. 3000 రూపీస్. ఇది ఎల్లో టీమ్, మీది ఆరెంజ్ టీమ్. ఓకే, ఇలాంటి పరిస్థితిలో కూడా మీరు ఎల్లో కొన్ని ముట్టుకోకూడదు. మీ ముగ్గురు మీరు ఆరెంజ్ కొన్ని ముట్టుకోకూడదు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. 1 2 3 మళ్ళీ 1 2 3 ఒక్కొక్క కోన్ ఒక్కొక్క బ్లాక్ లో పెట్టి రావాలి. తెలుసు కదా, స్ట్రైట్ గానీ క్రాస్ గానీ 3 కోన్స్ సేమ్ కలర్ లో ఉండాలి. సెట్ చేయాలి. అలా సెట్ చేస్తూ ఉండాలి. మీరు అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత పక్కన ఆ ప్రభాస్ అన్నకి హైఫై ఇస్తేనే ఈ లైన్ దాటి ముందుకెళ్ళాలి. హైఫై ఇవ్వకుండా లైన్ దాటారనుకో అవతల టీం విన్నర్ అని చెప్పేస్తా. లోపల ఉన్నప్పుడే హైఫై ఇస్తేనే మీలో మీరు హైఫై ఇచ్చుకొని వెళ్ళాలి ముందుకి. వాళ్ళు గెలిచేటప్పుడు మీరు అడ్డం పెట్టాలి, వాళ్ళు గెలిచేటప్పుడు మీరు అడ్డం పెట్టాలి. 3 2 1 గో. వెరీ గుడ్. నన్ను ఇట్రామ్మా. ఎల్లారెడ్డిపేటలో ఈ ఇద్దరు వీర మహిళలకు గట్టిగా చెప్పట్లు. 2 ఎల్లోలు పెట్టినాక ఆడబెట్టకుండా అద్దెకున్న ఇంటికి ఈడెందుకు పెట్టొచ్చినావు అమ్మా? అమ్మా డిగ్రీ అమ్మా ఏం చదువుకుంటున్నావు తల్లి? ఫైనల్ ఇయర్ బీజెడ్సీ. ఫైనల్ ఇయర్ వరకు ఎట్లా వచ్చినావు అమ్మా? ఆపోజిట్ లో పెట్టాలనుకున్నా, ఏం అర్థం కాలే. నీకు ఏమీ అర్థం కాలే. వెళ్ళు. మొత్తానికి 3 ఎల్లోలు ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ అమ్మా నీ వల్ల గెలుచుకున్నారమ్మా. 1 పాయింట్ వచ్చింది. వెరీ గుడ్. వద్దమ్మా, సైలెంట్గా ఉండడమే బెటర్. ఇది చూడు, స్కూల్లో అసెంబ్లీలో నిల్చున్నారు. 3 2 1 గో. అవతల టీంలో మా పెద్దమ్మ నాళ్ళు మీరే గెలుస్తారమ్మా. పెద్దమ్మా నువ్వు ఇంట్లోనే ఉంటా, ఇక్కడే పెడతానేమని ఫిక్స్ అయినవా? వాళ్ళు 2 ఆరెంజ్లు పెట్టారు కదా, నువ్వు ఎల్లో దాడ పెడితే వాళ్ళు గెలవడం ఆపుతారు కదా. నాకు అర్థమైంది, నీకు అర్థం కాలేదు. అది అర్థం కాదని అర్థమైంది. ఫైనల్ గా పాయింట్ వచ్చింది. పెద్దమ్మా నువ్వు ఉన్న నాళ్ళు వాళ్ళ విజయం వాళ్ళ వెంటనే ఉంటదమ్మా. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, లాస్ట్ ఇంకొక పాయింట్ ఉంది. పెద్దమ్మా ఈ ఒక్క పాయింటే ఉంది. మీరు గెలిస్తే డబ్బులు మీకు వస్తాయి, లేకపోతే వాళ్ళకి పోతాయి. చెప్పమ్మా ఆవిడికి. ఇప్పుడు ఆమె ఫస్ట్ రావాలి. ఏంటి పెడతావు కదా, నాకు తెలుసు. నీ డబ్బా ఇదే ఫిక్స్. లాస్ట్ పాయింట్ కోసం తీసుకున్నారా? 3 2 1 గో.
ఫస్టే చెప్పిన నువ్వు వాళ్ళ కాయిన్లు ముట్టుకోవద్దు అని. అంటే ఒకడు ఆల్రెడీ ఇంట్లుంటే వాడిని నిలగొట్టి నువ్వు ఇంట్లో దూతావు. ఇది ఎక్కడ న్యాయం అమ్మా? ఎందుకు నూకినావు అట్లా? మ్యాచ్ కావాలని. మ్యాచ్ కావాలనా? మ్యాచ్ ఎట్లా ఆడతావు? అయితే చీటింగ్ కూడా చేస్తావా? అది చీటింగ్. కానీ దానికంటే ముందు మీరు 3 ఆరెంజ్లు పెట్టారు కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్, 3000 రూపాయలు. థర్డ్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. DJ double swag बात की गिर गई ఈడ్ నుంచి బాల్ అలా వస్తుంటే ఈయన ఇంకొకరు జాయిన్ చేసి అలా దింపాలి. ఇలా కనెక్ట్ చేయాలి, ఇలా కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసుకుంటూ ఆ బాస్కెట్ లో వేయాలి. ఏ ముగ్గురు అయితే ఎక్కువ బాల్స్ ఈడ్ నుంచి అడిగి ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళే విన్నర్. ఓకే, రెడీ? టేక్ యువర్ పొజిషన్స్. 3 2 1 అలాగెత్తండి. Come on, you are my beauty packet. అయ్యో, రెండే వేసిర్రా. వెరీ బ్యాడ్. మీరు 3 వేస్తే గెలిచిపోతారు. దీనికంటే ఈజీ గేమ్ మా షోలో ఉండనే ఉండదు. టేక్ ఏ పొజిషన్. 3 2 1 గో. జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. నల్లా కన్నా అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. 5 4 3 2 1. మీరు 2 వేసారు. చూసారా ఎంత ఈజీగా ఆడారు? ఆగమాగం అయ్యారు మీరు. సూపర్ గా ఆడారు, తెలివితో ఆడారు కాబట్టి రౌండ్ విన్నర్. మీరు మాకు మంచి గురించి ఆలోచన చేయలేదు కదా. 3000 రూపీస్. ఓకే, వెళ్ళిపోయే ముందు మా ఐశ్వర్య బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్ టు అవర్ బ్యూటిఫుల్ లేడీస్ ఇన్ ది షో. రండిమ్మా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. మంటల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు